హలో క్యూరియస్ పీపుల్, ఈ రోజు మనం మానవాళి చరిత్రలోనే మోస్ట్ ఇంపాక్ట్ఫుల్ సివిలైజేషన్లో ఒకటైన మనుషులకు తెలిసిన ప్రతి రంగంలోనూ ఆరితేరిన దాదాపు 30 సెంచరీస్ వరకు తన అస్తిత్వాన్ని కొనసాగించిన ఒక గొప్ప నాగరికత గురించి తెలుసుకోబోతున్నాం. మండే ఎండలో అధిక ఉష్ణోగ్రతలతో ఉండే ఒక ఎడారి మధ్యలో నైల్ నది ఒడ్డున నివసిస్తూ దాదాపు 4000 సంవత్సరాలు దాటిన చెక్కు చెదరని ఎన్నో అద్భుత స్మారకాలు, భవనాలు, ఆర్కిటెక్చరల్ మార్వెల్స్ను నిర్మించి ఒక యూనిక్ మరియు సోఫిస్టికేటెడ్ ఫార్మ్ ఆఫ్ కమ్యూనికేషన్ అయిన హీరోగ్రాఫిక్స్ను కనిపెట్టి మొదటిసారిగా సీజన్స్ను బట్టి 12 నెలల క్యాలెండర్ను తీర్చిదిద్దిన ఎన్నో గొప్ప కాంట్రిబ్యూషన్స్ను మానవాళికి అందించిన ఈజిప్ట్ సివిలైజేషన్. ఎన్నో సెంచరీలు ఎంతో ఆడంబరంగా వృద్ధి కొనసాగిన ఈ ఈజిప్ట్ సివిలైజేషన్ చివరికి తాను క్రియేట్ చేసిన దేవుణ్ణే అందరూ పూజించాలని అనుకున్న ఒక రాజు ఆశ మరియు వెంటనే అసిరియన్స్, పెర్షియన్స్, అలెగ్జాండర్ ది గ్రేట్ మరియు టోలమిక్ అండ్ రోమన్స్ చేతిలో ఓడిపోయి తన అస్తిత్వాన్ని కోల్పోయింది. మరి ఈ సివిలైజేషన్ పుట్టుక మరియు పతనం వరకు ఎలా సాగింది అనేది ఈ వీడియోలో మరియు రాబోయే వీడియోస్లో తెలుసుకుందాం. ఉత్తరాఫ్రికాలో మెడిటరేనియన్ సీ పైన భూమిపై ఉన్న పురాతన నాగరికతలలో ఒకటైన దేశం ఈజిప్ట్. ఈజిప్ట్ అనే పేరు గ్రీక్ పదమైన ఈజిప్టోస్ నుంచి వచ్చింది. ఇది మెఫిస్ నగరం యొక్క ప్రాచీన ఈజిప్షియన్ పేరైన అంటే మ్యాన్షన్ ఆఫ్ ద స్పిరిట్ ఆఫ్ పాత్ యొక్క గ్రీక్ ఉచ్చారణ. మెంఫిస్ ఈజిప్ట్ యొక్క మొదటి రాజధాని మరియు ప్రసిద్ధ మత మరియు వాణిజ్య కేంద్రం. పురాతన ఈజిప్షియన్లో వారి దేశాన్ని కేమెట్ అని పిలిచేవారు. దీని అర్థం బ్లాక్ ల్యాండ్, అంటే నైల్ నది వెంబడి ఉన్న మొదటి స్థావరాలు, ధనిక చీకటి నేల అని అర్థం. తర్వాత ఈ దేశాన్ని మిస్ర్ అని పిలువబడింది. ఈ పేరు ఈజిప్షియన్లో నేటికి వారి దేశానికి ఉపయోగిస్తున్నారు. ఈజిప్ట్ ఎన్నో వేల సంవత్సరాల పాటు అంటే దాదాపుగా 8000 సంవత్సరాల బీసీఈ నుంచి 30 బీసీఈ వరకు ఒక స్వతంత్ర దేశంగా అభివృద్ధి చెందింది. దీని సంస్కృతి, కళల నుంచి సైన్స్ నుంచి సాంకేతికం మరియు మతం వరకు మానవాళి విజ్ఞానం యొక్క ప్రతి రంగంలోనూ గొప్ప సాంస్కృతిక పురోభివృద్ధికి ప్రసిద్ధి చెందింది. పురాతన ఈజిప్ట్లో కట్టిన గొప్ప సాంస్కృతిక చిహ్నాలు ఈజిప్షియన్ సంస్కృతి యొక్క లోతు మరియు గొప్పతనాన్ని ప్రతిబింబిస్తాయి. ఇది అనేక పురాతన నాగరికతలను ప్రభావితం చేసింది. వీటిలో ముఖ్యంగా గ్రీస్ మరియు రోమ్ కూడా ఉన్నాయి. మన హిస్టరీలో ఎన్నో సివిలైజేషన్స్ ఉన్నాయి, కానీ వాటి గురించి మనకు పెద్దగా తెలియదు. రాణిల పేర్లు, రాజుల పేర్లు మనకు అస్సలు తెలియదు. అయితే మనలో ప్రతి ఒక్కరూ క్లియోపాత్రా పేరు లేదా ట్యూటన్ఖామెన్ పేరు వినే ఉంటారు. లేకపోతే ఈజిప్ట్ అనగానే పిరమిడ్స్ అని, టూమ్స్ అని, మమ్మీస్ అని ఇలా చాలా విషయాలు మనం ఈజీగా చెప్పేస్తాం. మరి ఈ ఈజిప్ట్ ఎందుకంత ఫేమస్, దీని గురించి ఇంత ఆసక్తికి రీజన్ ఏంటి, ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈజిప్షియన్ సంస్కృతి యొక్క శాశ్వత ప్రజాదరణకు ఒక కారణం మానవ అనుభవం, అంటే హ్యూమన్ ఎక్స్పీరియన్స్. అంటే ఫ్రెండ్స్, మనం ఒక నార్మల్ కాఫీ రోడ్ సైడ్ టీ స్టాల్లో 20 రూపాయలకు తాగొచ్చు, కానీ కొన్నిసార్లు అదే టీని 200 పెట్టి ఒక గ్రాండ్ కాఫీలోకి వెళ్ళి తాగుతాం. అక్కడ కాఫీ గొప్పతనం కాదు, ఎక్స్పీరియన్స్ గొప్పతనం. ఆ సేమ్ ఎక్స్పీరియన్స్ని ఈజిప్షియన్స్ వారి గొప్ప స్మారక కట్టడాలు, సమాధులు, దేవాలయాలు మరియు కళాకృతుల వల్ల కల్పిస్తారు. వీళ్ళ గొప్పతనం ఇంకోటి ఏంటంటే మనిషి బ్రతుకున్నప్పుడు కాదు, వారు చనిపోయాక కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ బాగుండాలని ప్రయత్నించేవాళ్ళు. దాని రిజల్ట్సే మనం చూస్తున్న టూమ్స్ మరియు పిరమిడ్స్. ఈ టూమ్స్ మరియు పిరమిడ్స్ గురించి గుర్తుపెట్టుకోండి, మళ్ళీ తర్వాత మనం మాట్లాడుకుందాం. అయితే ఈజిప్ట్ హిస్టరీ ఈ టూమ్స్, పిరమిడ్స్ కంటే చాలా వేల సంవత్సరాల ముందే మొదలైంది. ఇక్కడ పశువుల పెంపకం మరియు గట్టి పెంపకం దాదాపుగా 8000 బీసీలోనే జరిగింది అనే ఆధారాలు ఉన్నాయి. ఈజిప్ట్లో మానవ నివాసానికి సంబంధించిన ఆధారాలు 10,000 సంవత్సరాలకు ముందే ఉన్నట్లు గుర్తించారు. కానీ సుమారుగా 6000 బీసీలో మాత్రమే ఈ ప్రాంతంలో విస్తృతమైన నివాసం ప్రారంభమైంది. ఈ కాలంలో సహారా ఎడారి విస్తరించింది. ఇలా సహారా ఎడారి విస్తరించడం వలన నీటి వనరులు తగ్గి అప్పటి వరకు అక్కడక్కడ చిన్న చిన్న సమూహాలుగా ఉన్న తెగలు నీటి అవసరాల కోసం నైలు నది చుట్టుపక్కల ప్రాంతాలకు చేరుకోవడం జరిగింది. అలా నైలు నది చుట్టూ మెల్లగా స్థావరాలు ఏర్పరచుకోవడం మొదలుపెట్టారు. అయితే ఈ నైలు నది ఏటా వరదలతో పొంగేది. ఈ వరదలు చాలా క్రమ పద్ధతిలో ఉండేవి. దీనివల్ల పురాతన ఈజిప్షియన్స్ ఒక ప్యాటర్న్ను కనుగొన్నారు. ఇది మెయిన్గా 3 సీజన్స్లో పొంగేది. ఆ సీజన్ల ఆధారంగా అగ్రికల్చర్ను మలిచారు. అదే మొదటి వరదల వలన నేల తడవడం, తర్వాత మొక్కల పెరుగుదల మరియు తర్వాత హార్వెస్టింగ్, ఇలా 3 అగ్రికల్చర్ ప్రొసీజర్స్ వరదల చుట్టూ తిరిగేవి. ఇలా మెల్లగా అక్కడ ఎక్కువ మంది వచ్చి ఉండడం మొదలుపెట్టారు. ఈ వార్షిక వరదలు వ్యవసాయానికి చాలా ముఖ్యమైనవి, ఎందుకంటే ఇది ప్రతి సంవత్సరం
పోషకాలు అధికంగా ఉండే నేల యొక్క కొత్త పొరలను జమ చేసేవి. ఇదే ప్రాసెస్ ముందు ఈజిప్షియన్స్ పతనానికి కూడా ఒక కారణమైంది. అదేంటో ఈజిప్ట్ పతనం ఎపిసోడ్లో తెలుసుకుందాం. బ్యాక్ టు మెయిన్ టాపిక్. ఇలా నైల్ నది వద్దున మెల్లమెల్లగా సెటిల్మెంట్స్ పెరుగుతూ 2 భాగాలుగా విడిపోయింది. అదే లోయర్ ఈజిప్ట్ మరియు అప్పర్ ఈజిప్ట్. ఈ 2 పార్ట్లను కలపడానికి ఎంతోమంది ప్రయత్నించారు. కానీ నిర్దిష్ట తేదీ మరియు సంఘటనలు మనకు తెలియనప్పటికీ 3100 BC సంవత్సరంలో నార్మన్ లేదా మెనిస్ అనే పేరు గల నాయకుడు ఈజిప్ట్ను రాజకీయంగా ఏకం చేశాడు. అతడు మొదటిసారిగా దిగువ ఈజిప్ట్ మరియు ఎగువ ఈజిప్ట్ రెండింటిపైన నియంత్రణ సాధించాడు. మెనిస్ ఈజిప్ట్ రాజధానిని నైల్ నది డెల్టా యొక్క శిఖరాగ్రానికి సమీపంలో ఉత్తరాన ఉన్న వైట్ వాల్స్, అది తర్వాత మెఫిస్ అని పిలిచారు, అక్కడికి మార్చాడు. ఇది తర్వాత ఒక పెద్ద సిటీగా మారింది. ఈ రాజకీయ ఏకీకరణ తర్వాత డివైన్ కిన్షిప్ అంటే ఒక రాజకీయ పాలకుడు దేవుడి ప్రతిరూపం అనే ఆలోచన లేదా అతను ఒక దేవుడి సజీవ రూపం అని ఈజిప్ట్ ప్రజల్లో దృఢంగా స్థిరపడింది. ఉదాహరణకు నార్మర్ మొదట్లో పరిపాలించిన దిగువ ఈజిప్టు హోరస్గా చిత్రీకరించడం ప్రజలు మొదలుపెట్టారు. ఇలా మెల్లగా దేవుడి తర్వాత స్థానం అక్కడ ప్రజలు ఇవ్వడం మొదలుపెట్టారు. ఇలా పాలకులు మరింత శక్తివంతంగా మారడంతో వారు ప్రధాన ప్రాజెక్టులను నిర్మించడానికి శ్రమను మరియు వనరులను బాగా సద్వినియోగం చేసుకోగలిగారు. అంతేకాకుండా ప్రజలు ఎక్కువయ్యే కొద్దీ వారి ఆహార సరఫరా కోసం వాగులు మరియు కాలువల నుంచి వ్యవసాయ ఉత్పత్తులను మెరుగుపరచడానికి ప్రాజెక్టులు నిర్మించడం మొదలుపెట్టారు. నీటిపారుదల పద్ధతులు, బురద కట్టడాలను నిర్మించడం, ఏటా పొలాల్లోకి వచ్చి వరదలను మళ్లించే మురికి గోడలు మరియు దాన్ని నివసించే ప్రాంతాల నుంచి దూరంగా ఉంచడం మరియు పంటలు పెరుగుతున్నందువల్ల పొలాల నుంచి నీటిని మళ్లించడానికి కాలువలు తవ్వడం వంటి ఎన్నో డెవలప్మెంట్స్ చేశారు. ఇక్కడ నుంచి ఈజిప్ట్ యొక్క మెయిన్ హిస్టరీ మొదలవుతుంది. ఇప్పటిదాకా జరిగిన పీరియడ్ అంటే 3150 నుంచి 2613 BC మధ్య పీరియడ్ను ఎర్లీ డైనాస్టిక్ పీరియడ్ అని పిలుస్తారు. దీని తర్వాత హిస్టరీ ఈజిప్ట్ సివిలైజేషన్ను 3 పీరియడ్స్గా విభజిస్తారు. అవి ఓల్డ్ కింగ్డమ్ అంటే ఏజ్ ఆఫ్ ద పిరమిడ్ బిల్డర్స్, ఇది 2686 నుంచి 2180 BC వరకు. మిడిల్ కింగ్డమ్ 12th డైనాసిటీ 2055 నుంచి 1786 BC వరకు. తర్వాత న్యూ కింగ్డమ్ 1567 నుంచి 1085 BC వరకు. మరి ఈ కింగ్డమ్స్లో ఏం జరిగింది? అంత అభివృద్ధి చెందుతున్న ఈజిప్ట్ ఫేస్ చేసిన ఫాల్ట్ ఏంటి? ఈజిప్ట్కు అసలు ఏమైందనే విషయాలు నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.